పేరు డాక్టర్ అవారు వెనుక, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ. నేను కూడా ఒక ప్రజాప్రతినిధిగా పోటీ చేసి పోయిన నోటిఫికేషన్ కాక అంతకుముందు నోటిఫికేషన్ లో గెలిచిన వాడిని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీటీస్ అయిన వ్యక్తిని, ఇండిపెండెంట్ గా పోటీ చేసి ఎంపీటీస్ అయిన వ్యక్తిని. మా నియోజకవర్గం మునుగోడు, మా మండలం చండూరు, గ్రామం కొండాపురం. మా గ్రామంలో 400 మంది అగ్రవర్ణాల ఓట్లుంటాయి. 400 మంది అగ్రవర్ణాల ఓట్లుంటాయి. మా పద్మశాలి ఓట్లు ఒక 10 ఉంటాయి, ఒక 10-15 ఉంటాయి మా ఊర్లో. మిగతా గౌడ్స్, మిగతా బీసీ కులాలు ఉంటాయి. ఏం లేదు, ఇంతకుముందు మన పిడికిల్ రాజన్న చెప్పినట్టు నిరంతరం రేపు మన జనవరిలో మన నోటిఫికేషన్ వస్తుంది. మన ఓట్లు పోటీ చేసే వాళ్ళని ఊర్లలో అచ్చుతో చూపే వాళ్ళ ఓట్లు తీసేయాలని చూస్తుంటారు. మీరు ఈ రోజు నుంచే ప్రారంభం చేయాలి. మనం పోటీ చేయడానికి సిద్ధం కావాల్సిందే. అందుకే మనం వీడికి వచ్చినాం. పోటీ చేయాల్సిన వాళ్ళందరూ ఎవరైనా ఈ రోజు నుంచే పోటీ చేయాలి. సరే, ఒక పక్క అధికార పార్టీ ఉంటుంది, ఇంకో పక్క అధికారం పొందిన ప్రతిపక్ష పార్టీ ఉంటుంది. మూడో వాళ్ళం బీసీ ఇంటలెక్చువల్ తరఫున మనమే ఉంటాం. మూడో వాళ్ళం వేరే బీసీ ఇంటలెక్చువల్ తరఫున మనమే పోటీ చేస్తాం. మనకి సర్పంచ్ ఎన్నికలకు పెద్ద గుర్తే ఉండదు, సాధారణ గుర్తే ఉండదు. ఏదో గుర్తు తీసుకోవచ్చు, పెద్ద సమస్య ఏం కాదు. కాకపోతే మనం ఓట్లు ఎట్లు వేసుకోవాలంటే ఇక్కడ ఒకటి ఉంటుంది తేడా. ఒక్కటే చిన్న విషయం, మనకు మూడో ఓట్లు ఏర్పడతాయంటే మనతో మన కుల ఓట్లు, స్టూడెంట్స్, యూత్, రైతు కూలీలు, ఇట్లా అలసిపోయిన వాళ్ళకి అందరి ఓట్లు ఉంటాయి. అన్ని ఓట్లన్నీ దగ్గర పెట్టుకొని పేపర్ వర్క్ చేసి కొంచెం మనం ఆ రకంగా ఓట్లు వేయించుకోగలిగితే ఖచ్చితంగా మనం బీసీలుగా మన సత్తా చూపించవచ్చు. ఆ విధమైన బాటలో పోతే ఖచ్చితంగా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ జెండా ఎగరవేయడానికి అవకాశం ఉంటుంది.